తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ ఫ్రెండ్స్, పెద్ది సినిమా సెన్సార్ రివ్యూ చూద్దాం. ప్రస్తుతం టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమా సర్కిల్స్లోనే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గట్టిగా వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు, సనా కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా ఫిలిం పెద్ది సినిమా రీసెంట్గానే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సెన్సార్ క్లియరెన్స్తో పాటు ఫిలిం నగర్ సర్కిల్లో ఒక క్రేజీ డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. అదే సినిమా రన్ టైం. పెద్ది సినిమా ఏకంగా 3 గంటల 9 నిమిషాల రన్ టైంతో రిలీజ్ కాబోతోంది. జనరల్గా ఈ రోజుల్లో కమర్షియల్ సినిమాలంటే 2.5 గంటల లోపు ముగించడానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆడియన్స్ని అంతసేపు కూర్చోబెట్టడం అనేది దర్శకుడికి ఒక పెద్ద టాస్కే కదా. కానీ ఉప్పెనతో తన రైటింగ్ పవర్ ఏంటో నిరూపించుకున్న బుచ్చిబాబు కథపై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కెరియర్లో ఇంత లెంతీ టైం ఉన్న సినిమా ఇదే అవుతుంది. నిజానికి రీసెంట్గా వచ్చిన పుష్ప 2 లేదా దురంధర్ 2 లాంటి సినిమాలను గమనిస్తే 3 గంటలకు పైగా నిడివి ఉన్న కంటెంట్ దమ్ముంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ప్రూవ్ చేశాం ఆల్రెడీ. పెద్ద చిత్ర యూనిట్ కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నట్టు తెలుస్తోంది. సినిమాలో ఎమోషన్స్, డ్రామా అంతా స్ట్రాంగ్గా వర్కౌట్ అయ్యాయి కాబట్టి 3 గంటలైనా ఎక్కడ బోర్ కొట్టకుండా కథనం సాగుతుందని సెన్సార్ టాక్ చాలా బలంగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వస్తే పెద్ద టైటిల్కి తగ్గట్టుగానే పెద్దగా ఉండబోతోంది అని తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ యంగ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. దేవర తర్వాత ఆమె నటిస్తున్న మరో క్రేజీ తెలుగు ప్రాజెక్ట్ ఇదే కావడం అంచనాలను భారీగా పెంచుతున్నాయి. అన్నిటికీ మించి ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పవర్ఫుల్ అండ్ క్రూషియల్ రోల్లో కనిపించడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ కాబోతోందని అంటున్నారు. వీరితో పాటు ఈ మూవీలో మరో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నార్త్ ఇండియన్స్ ని సైతం షేక్ చేసిన మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ యాక్టర్ మున్నా బాయ్ కూడా ఈ సినిమాలో ఒక మోస్ట్ పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. ఆయన క్యారెక్టర్ సినిమాకే ఒక సాలిడ్ వెయిటేజ్ని తీసుకుపోతోందని టాక్. ఇక కథ పరంగా వస్తే ఇది 1980ల నాటి రూరల్ బ్యాక్డ్రాప్లో సాగే ఒక పవర్ఫుల్ స్పోర్ట్స్ డ్రామా. అప్పటి పల్లెటూరి వాతావరణం, మనుషుల మధ్య ఉండే పంతాలు, ఈగోల చుట్టూ కథ నడుస్తుంది. ఈ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ పూర్తిగా డీ గ్లామర్ రోల్లోకి మారిపోయి చేసిన మేకోవర్ ఇప్పటికే అందరినీ అట్రాక్ట్ చేసింది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే పెద్ది కేవలం ఏదో ఒక ఆట చుట్టూ తిరిగే రొటీన్ స్టోరీ డ్రామా కాదు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఏకంగా 3 వేరు స్పోర్ట్స్ ఆడబోతున్నట్లు తెలుస్తోంది. క్రికెట్, రేసింగ్, రన్నింగ్. అబ్బో, ఇంకా చాలానే సర్ప్రైజ్లు ఉన్నాయండోయ్. వెయిట్ అండ్ వాచ్. ఇక సినిమా చూసిన సెన్సార్ ముందర నుంచి కూడా పాజిటివ్ వైబ్సే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బుచ్చిబాబు టేకింగ్, వింటేజ్ విజువల్స్ అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ స్కోర్ సినిమాకి మెయిన్ అసెట్గా నిలవబోతున్నాయి. అన్నిటికీ మించి సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని డ్రామా సీన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయని చెప్తున్నారు. సో జూన్ 4న ఈ హిస్టారిక్ ఎమోషన్ జర్నీ థియేటర్లో చూడడానికి రెడీగా ఉండండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.